తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సురేష్ బాబు గారు, మరి ఇక కన్య రాశి వారికి ఎలా ఉందో ఆగస్ట్ నెల తెలుసుకుందామండి. సో కన్య రాశి వారికి 50-50గా ఉందండి. ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పాయింట్ ఏంటంటే, జాబ్ విషయంలో చాలా హెక్టిక్గా ఉంటుంది, చాలా కయోటిక్గా ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో సరిగా లేకపోతే జాబులు కూడా పోయే అవకాశం ఉంటుందండి. కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ ఈ కన్య రాశి వాళ్ళదని చెప్పుకోవచ్చు. మనం వివరాలు చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్య రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే టో, పా, పీ, పూషం, టా, నా, పే, పో అన్న లెటర్స్ అంతా ఈ కన్య రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో సింపుల్ వర్డ్స్లో టోటల్గా ఎలా ఉంటుంది మంత్ అంతా తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా సూర్యుడి వల్ల ధనచ్ఛేదం, విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది, పదవి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అగైన్ కుజుడు 10వ స్థానంలో ఉండటంతో ఏమని చెప్తారు, సారో అంటే దుఃఖప్రదంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ప్రొఫెషన్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి. ఇందులో బుధుడు వచ్చేటప్పటికి 11వ హౌస్లో ఉండటంతో పుష్టిగా ఉండటం, నెట్వర్క్ బిల్డ్ అవ్వటము అంతా బాగుంటుంది. శుక్రుడికి 1st హౌస్లో ఉండి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ, అఖిల విషయ భోగం అంటారు అనమాట. ఇది టోటల్గా 4 ముక్కల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో గమనించుకోవాల్సిన సూర్యుడు 12లో ఉండటం, 10వ స్థానంలో కుజుడు ఉండటం, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఒక్కొక్క గ్రహం ఇండివిజువల్గా చూసుకుంటే 11వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే, స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయ ప్రాణపర్యంతం ఆపత్తి అవమానం వ్యయే రవి అంటారు. అంటే వ్యయ స్థానం అంటే 12వ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుంది, స్వస్థాన నాశనం చైవ అంటే ఉన్న పదవిలో ఎక్కడైనా ఆటంకాలు వచ్చి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ స్థితిని మంచి రిప్యూటెడ్ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి రోగాలు వచ్చేసి ధన వ్యయం విపరీతంగా ఖర్చు అవకాశం ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్తి అంటే ఆపత్తులు అంటే విపత్తులు వస్తాయి. ఎలా ఉంటే ప్రాణాలు పోయే అంతగా విపత్తులు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. అవమానం జరుగుతూ ఉంటుందని చెప్తారు. జనరల్గా ఇదంతా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్ రావటం, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటము, లేదంటే బాస్తో గొడవలు పడటం, ఇలా పుకార్లు చుట్టడం. కొంతమందికి ఓవర్ నైట్లో జాబులు పోతూ ఉంటాయి. ఐటీలో, ఎన్ఆర్ఐలో వాళ్ళు చేస్తుంటారు కదండి. ఓవర్ నైట్ నోటీస్ వచ్చేస్తుంటుంది, ఆ పొజిషన్ ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ బ్యూరోక్రాట్స్కి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎనిమీస్ ఎక్కువగా ఉంటారు. ఇవి బ్యూరోక్రాట్స్లో ఇది ఎక్కువ, ఒకళ్ళని బ్యాక్ బైటింగ్లు చేసుకుంటే ఎక్కువ కూర్చుంటూ ఉంటారు అనమాట. సో ఇవంతా వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫైనల్గా వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. రోగాలు ఏదైనా ఉన్నా కానీ చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే నయమవుతుంది. శత్రువులు ఉంటారు కానీ వీళ్ళది పై చేయి అవుతుందని గమనించుకోవాలి. ఇదంతా సూర్యుడి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కుజుడు కూడా మారటంతో కుజుడు ఏం చేస్తారంటే వీళ్ళకి అగైన్ 10th హౌస్లోని కుజుడు కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకి ఏం చెప్తారంటే సదా సంచార ఉద్యోగంలో అటు ఇటు ఉరుకులు పరుగులు పెడితే భోజనం తినకుండా ఏమంటారు స్థిమితంగా కూర్చోకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్తారు. నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్లో సదా వ్యాధి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. భోజన దుర్బలం, టయానికి భోజనం చేయరు, చాలా హెక్టిక్గా ఉంటుంది. సంచార ఉద్యోగం, అటు ఇటు తిరుగుతూ ఉండే జాబ్ ఉంటుంది. ఈ టైంలో సపరేషన్స్, లాస్ ఆఫ్ మనీ, ఫియర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇప్పటివరకు సమరీ మనం చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో సరిగా లేకపోతే జాబులు కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా సెన్స్ అయి ముందుగానే ఒకసారి జాతకం చూపించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 1st హౌస్లో ఉన్నారండి. శుక్రుడు 1st హౌస్లో ఉంటే వీళ్ళకి చాలా వరకు ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు 1st హౌస్లో అర్ధలాభాచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభాశాత్ జన్మకే భృగునందనే అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటే శుక్రుడు ఉండటం వల్ల ధన ప్రవాహం ఉంటుంది, శరీరంగా సౌఖ్యంగా ఉంటారు. తర్వాత పరస్త్రీ సంగమం తదా అని చెప్పేసి జెంట్స్ అయితే లేడీస్తో, లేడీస్ అయితే జెంట్స్తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళతో కలవటం, మాట్లాడటం, ఒక మంచి ప్రపోజల్స్ లాంటివన్నీ పెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
పని ఎఫర్ట్ పెడితే దానికి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది లైసెన్ విత్ లేడీస్ అంటారు. అంటే వాళ్ళ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైనా ఉంటే, లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఏమైనా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఉంటే అవన్నీ మాట్లాడుకోవడానికి పెద్దవాళ్ళతో కలిసి ఏదైనా ఒక నిర్ణయాత్మకంగా ఒక ఆచరణాత్మకంగా యాక్షన్ ఓరియంటెడ్ ఏదైనా పనులు చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం బుధుడు గురించి కూడా మనం మాట్లాడుకుంటే 11వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా నెట్వర్క్లు పెంచుతూ ఉంటారు. తర్వాత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తోటి కనెక్షన్స్ అవుతూ ఉంటుంది. శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. తర్వాత కమ్యూనికేషన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో మాక్సిమం పర్వాలేదు అన్నట్టుగానే అనిపిస్తున్నాయి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నక్షత్రం చూసుకుంటే మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, టయానికి పార్టీలు ఫంక్షన్స్ అని అటెండ్ అవుతూ ఉంటారు, లాభప్రదంగా కూడా ఉంటుంది. ఇందులో వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే అతిగా భయపడటము మృత్యు భయము అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏదో ఒక దాని గురించి మనం ఉంటాము, టెన్షన్ పడిపోవటం, ఇప్పుడు దాకున్న ఈ మిషన్ లేదంటే ఈ బిజినెస్ ఉంటుందా, అసలు ఫ్యూచర్ ఏమవుతుంది అని ఓవర్గా యాంగ్జైటీ, ఓకే, మానసిక ఆందోళన చెందేసి భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఇందాక చెప్పిన విధంగా కొంచెం వీళ్ళకి ఉత్తర ఫాల్గునితో పోలిస్తే కొంచెం తక్కువగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలకి ఫంక్షన్స్కి చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు అతి భయము, కొంచెం భయం పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కుజుని వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రం వాళ్ళు ఇందులో ముఖ్యంగా వీళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళటం, లేదంటే అవుట్ స్టేషన్లో ఉండటం, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే విషయాలలో అంత కంఫర్టబుల్గా ఉండకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగన విధంగా ఉండేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా ఈ 3 నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, హస్త నక్షత్రం వాళ్ళు ఓకేగా ఉంటుంది, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. బట్ కామన్గా ఒకటైతే ఏంటంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి. ఎస్, మరి వీరికి పర్సనల్గా ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఇందులో వీళ్ళకి ఫస్ట్ కుజుని వల్ల అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యుంజయ మంత్రాన్ని రెగ్యులర్గా చదవటం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏదైనా టఫ్ పరిస్థితి అంటే మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ లేదంటే హోమం కానీ చేయించుకోవడం చాలా చాలా మంచిది. నెక్స్ట్ వీళ్ళకి సూర్యుని వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందండి. మృత్యు భయం అని చెప్తుంటారు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఇలాంటివి చేసి పెద్దవాళ్ళు లైక్ ఫాదర్లీ ఫిగర్స్ అంటారు కదండి, అలాంటి వాళ్ళ దగ్గర అడ్వైజెస్ తీసుకొని, లేదంటే బాసులు ఉంటారు కదండి, కొన్నిసార్లు మనం బాసులు కూడాను సరెండర్ అని కాకుండా ఒక హోలిస్టిక్ గా చూస్తూ ఉండాలి. వాళ్ళకి కూడా ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటము, అంటే మన అనే వాళ్ళు ఉంటారు బాస్ కి గిఫ్ట్లు ఇచ్చి మంచిగా చేసుకుంటా అనుకుంటారు. బట్ దట్ ఈస్ అ వన్ వే గుడ్ అండి. ఎందుకంటే ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ బాస్ ఎట్ హోమ్. అలానే మనకి ఆఫీస్లో బాస్ కూడాను ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా అనమాట. వాళ్ళ మనల్ని రిక్రూట్ చేసుకుంది వాళ్ళే కదా, వాళ్ళు దే హెల్ప్ అస్ టు గ్రో అండి. బట్ అట్ ఏ టైమ్ ది పుట్ ఇన్ దట్ డైరెక్షన్ కంట్రోల్. కాబట్టి అలా కొంచెం ఏమంటారు గాడ్ ఫాదరు, ఇలాంటి ఫాదర్లీ ఫిగర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో మనం చెప్పుకునే విధంగా కొంతమందికి జాబులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళకి ముందుగానే ఇవి వస్తూ ఉంటాయి, ఏమంటే నోటీసులు అవన్నీ వస్తూ ఉంటాయి, ఆన్ బెంచ్ అంటుంటారు. దే విల్ సెన్స్ ముందుగానే ఎక్కడో గాసిప్స్ నడుస్తూ ఉంటుంది, రీస్ట్రక్చర్ అంటారు, అదంటారు. వీళ్ళకి ముందుగా ఏదైనా ఇలాంటి అవకాశం ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా ముందుగానే ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మనకి డ్యామేజ్ చాలా వరకు తగ్గించుకోవచ్చు.